నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టపగలు వెంకట్రావుకు సతీ వియోగం, అనంత రామలక్ష్మికి యనమల నివాళి. అనకాపల్లి జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, అచ్యుతాపురంలో యూనిటీ ర్యాలీ. కోనసీమ జిల్లాలో సత్యసాయి శత జయంతి వేడుకలు, బాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు. అన్నవరం ఆలయ హుండీల లెక్కింపు, సత్యదేవునికి కానుకల వెల్లువ. రాజమండ్రి నగర ప్రముఖులు, సంఘ సేవకులు పట్టపగలు వెంకట్రావు సతీమణి పట్టపగలు అనంత రామలక్ష్మి కాలం చేశారు. సతి వియోగంలో ఉన్న పట్టపగలు వెంకట్రావును మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పరామర్శించారు. రాజమండ్రిలోని వెంకట్రావు నివాసానికి వెళ్లిన యనమల స్వర్గస్థురాలు పట్టపగలు అనంతలక్ష్మి చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దండుమేను వెంకట సుబ్బారావు, గంగిన హనుమంతరావు, కోనేరు వివేక్, కడియాల రాజశేఖర్, నొడగల సుధా, జానకేశ్వలతో పాటుగా తుని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేతలు చింతమనేని అబ్బాయి, యనమల లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేంద్ర యువజన సర్వీసులు యువజన శాఖ ఆధ్వర్యంలో మేరా యువ భారత్ అనే అంశంపై నిర్వహించిన యూనిటీ మార్చ్ నిర్వహించారు. ముఖ్య అతిథిగా వీచేసిన ఎమ్మెల్యే శ్రీ సుందరపు విజయకుమార్ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నియోజకవర్గంలో పారిశ్రామిక కేంద్రంగా నిత్యం అభివృద్ధి చెందుతున్న అచ్యుతాపురంలో భారత తొలి ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ జయంతి వేడుకల్లో నిర్వహించిన ఈ యూనిట్ మార్చ్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్వతంత్ర భారతదేశంలో సంస్థల్ని విలీనం చేయడంలో పటేల్ ముఖ్య భూమిక పోషించారన్నారు. అదేవిధంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యం, మానసిక శారీరక నైపుణ్యాలు పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ దేశం కోసం దేశాన్నంతటి గడిపి మనకి ఈరోజు ఈ భారతదేశం ఏదైతే పటం ఉందో ఆ పటాన్ని పూర్తిగా రేపటి తరాలకి అలా అందంగా ఒక భారతదేశం, భారత తల్లిలాగా ఆ రూపాన్ని ఇవ్వడానికి ప్రధానమైన కారణం మన పటేల్ గారు. కొంతమంది అనేక మందిని మనం చూసాం. ఒక్కొక్కరు ఉద్దేశం, బాబు మీరందరూ పిల్లలు. నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధానమైన కారణం దేశం మీద అభిమానం. దేశం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఒకే ఒక్కటి నన్ను చెప్పమంటే ఇదే చెప్తా. అయితే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ
ఒక మహా అద్భుతమైన కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా చేసే ఒక అవకాశాన్ని కోల్పోయాననే బాధతో ఉన్నా. ఒక ఎమ్మెల్యేగా కనుక ఈరోజు ప్రసాద్ గారికి నేను సపోర్ట్ చేసి ఉంటే, అంటే చేయమని చెప్తాను కానీ నా తరఫున నాకు దేశం మీద ఉన్న అభిమానం ఇక్కడ ప్రదర్శించుకుంటే వేరే విధంగా ఉంటుంది అనే బాధ ఉంది నాకు. ఇక్కడ నెక్స్ట్ టైం దయచేసి దేశం కోసం చేసేటప్పుడు మాత్రం నేను ఎప్పుడు కూడా గట్టిగా చేయాలనే ఉద్దేశంతోనే నేను ఎప్పుడు ఉంటానో అది నాకు అవకాశం ఇవ్వండి అని కూడా నేను చెప్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం అన్నంపల్లి శివారు లక్ష్మీదేవి లంక గ్రామంలో భగవాన్ సత్యసాయి శత జయంతోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అన్నంపల్లి భజన మండలి కన్వీనర్ వాసంశెట్టి సత్యనారాయణ, వాసంశెట్టి శ్రీనివాసరావు దంపతులు పీటల మీద కూర్చుని పూజలు నిర్వహించారు. ఈ పూజల్లో ముమ్మిడివరం ఎమ్మెల్యే ప్రవతబీబ్ దాటు సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై బాబావారిని దర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. అనంతరం భారీ అన్న సంవర్ధన కార్యక్రమం నిర్వహించారు. పూజల అనంతరం శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ కేక్ కటింగ్ నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబావారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చెల్లి వివేకానంద, సాగిరాజు సూరిబాబురాజు, తాడి తాతారావు, దాట్ల పృథ్వీరాజు, మురుమల్ల భజన మండలి కన్వీనర్ గంజా సుధాకర్, ఎంపీడీఓ దీక్షితులు, స్పెషల్ ఆఫీసర్ పి గౌతమ్, డిప్యూటీ తహసీల్దార్ బి గోపాలకృష్ణ, మురుమల్ల కేశనకూరు, పెద్దమాడి, టి కొత్తపల్లి గ్రామాల భజన మండలి కన్వీనర్లు పాల్గొన్నారు. జయంతి వేడుకలోని అందరూ భాగస్వాములైన ఇక్కడ ముమ్మిడివరం నియోజకవర్గం ప్రతి ఒక్కరికి కూడా బాబా భక్తులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకున్నా. ఆయన మీరు ఈ 100 సంవత్సరాలు ఈ సందర్భంగా రాష్ట్రం ఏ విధంగా, రాష్ట్రమే కాదు మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కూడా ఆయన కూడా వచ్చి లేదు ఈ వేడుకల్ని మనము కేంద్రంలోని కూడా అన్ని చోట్ల కూడా మనం చేయాలి. అలాగే రాష్ట్రానికి అయితే మాత్రం మన ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా లేదు ఇది రాష్ట్రం అంతా కూడా మనం ఏర్పాటు చేయాలని చెప్పిగా ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేయడం, అలాగే ప్రతి నియోజకవర్గంలోని కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసిన అడ్మినిస్ట్రేషన్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాం. అదేవిధంగా బాబా గారు విషయంకి వస్తే నేను అనేక సందర్భాల్లో చాలా చిన్న వయసులోనే ఉంది ఆ సమయంలోని ఆయనతో పాటు మా నాన్నగారు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఆయన్ని అనేక సందర్భాల్లో ఆయన్ని కలిసినప్పుడు కూడా ఆయనతో ఉన్నది ఒక అత్యంత సందర్భం. ఎందుకంటే ఆయన కూడా నన్ను ఒక పిల్లోడిని కాబట్టి నాతో నేను ఎప్పుడు మర్చిపోలేదండి. ఏంటంటే ఆయన ఒక చేతితో నాకు చూపిస్తూ ఈ చేతిలో ఏమీ లేదు కదా అని చెప్పి ఒక మ్యాజిక్ గా చేతిలో నుంచి ఒక విభూతి తీసి పెట్టడం జరిగింది. అది ఎప్పటికీ నేను మర్చిపోలేదు. కానీ ఒక విషయంకి వస్తే మా నాన్నగారు అనేక సందర్భాల్లో ఆయన ఎప్పుడైనా సరే ఆయన ఒక బాధలో ఉన్నా లేకపోతే ఒక ఆలోచనలోని పడిపోయినా సరే ఆయన ఖచ్చితంగా బాబా గారిని ఆయన దగ్గరికి వెళ్తూ ఆయనతో మాట్లాడుతూ అనేక సందర్భాల్లోని ఆయనతోని ఏ విధంగా మనం చేస్తే బాగుండేది. ఆయన ఒక స్పీకర్ హోదాలో ఉన్నా సరే బాబా గారి దగ్గరికి వెళ్ళడం. అదేవిధంగా మనం మొన్న చూస్తే మన ముఖ్యమంత్రి వర్యులు గారు అలాగే నారా లోకేష్ గారు అందరూ కూడా మాట్లాడుతూ కూడా మేము అనేక సందర్భాల్లోని ఆయన కలిసి కూడా మా ఆలోచనలు కూడా మనం చెప్పడం జరిగింది. అంటే ఏ విధంగా రాష్ట్రమే కాదు కేంద్రం నుంచి కూడా అందరూ కూడా వచ్చి బాబాతో మాట్లాడుకొని ఆయనతో పాటు కలిసి నడిచేవాళ్ళు అనేది విషయం మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఆ రోజు మీరు చూస్తే సచిన్ టెండూల్కర్ గారైనా ఐశ్వర్య రాయ్ గారైనా అందరూ కూడా వచ్చి ఆయనతో ఉన్న అనుబంధాన్ని అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఏ విధంగా దేశం అంతా కూడా ఆయన్ని చూసి అందరూ కూడా గౌరవిస్తారు అనే విషయాలు మీరు అందరూ ఒక్కసారి ఈ వేదిక పైన మీ అందరికీ చెప్పాలనుకున్నా. అదే కాకుండా ఆయన పెట్టిన పుట్టపర్తిలో పెట్టిన ఆశ్రమం అయినా సరే లేకపోతే బెంగళూరులో పెట్టిన హాస్పిటల్ అయినా సరే ఎవరైనా సరే పేద వ్యక్తి ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాళ్ళని ఆదుకోవడం జరిగింది. ఏ వైద్యం అయినా సరే వారికి ఎక్కడా దొరకలేదు అనుకుంటే ఆ హాస్పిటల్లో నా వైద్యం దొరికే విధంగా కూడా ముందు చర్యలు తీసుకున్నారు. ఆ కర్నూలు కడపల ప్రాంతాల్లోని వాటర్ సమస్య ఎక్కువ ఉండేది. దానికి ఒక సదుపాయం ఉండాలని చెప్పి అనేక వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లు పెట్టడం కూడా జరిగింది.
ఈ విధంగా ఆయన ఆలోచనలు అన్ని కేంద్రాన్ని కూడా మాకు కూడా ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నప్పుడు ఈ ప్రాంతంలోని ఎప్పుడు వాటర్ అనేది సమస్య ఉంది, మరి ఎప్పుడన్నా ఆలోచనలు ఏ విధంగా మనం ముందుకు అడుగులు వేయాలంటే ఈ ప్రాంతానికి పూర్తిగా వాటర్ వచ్చే విధంగా కూడా ఆయన ఒక ఆలోచన ఆయన చెప్పారు. అదే విధంగా కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా అడుగులు ముందుకు వేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియపరచుకున్నా. ఏదైనా సరే అందరం కూడా ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్నా, నేను మాట్లాడుతున్నాను, బుచ్చిబాబు గారు మాట్లాడుతాం, మేమందరం కూడా బాబా గారు భక్తులైనా కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియపరుచుకుంటూ ఒక్కసారి ఇక్కడ అందరూ భాగస్వాములైన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. పుట్టపర్తి సాయిబాబా గారి శత జయంతి సందర్భంగా మన ముమ్మడివారం నియోజకవర్గంలో ఉన్న అన్నంపల్లి పంచాయతీలో ఉన్న లక్ష్మీదేవి లంకలో ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన స్వామి భక్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవనీయులు ఎంపీ హరీష్ బాలయ్య గారికి, మాజీ సభ్యులు చెల్లి వివేకానంద గారికి, కూటమి నాయకులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న సోదరి మనందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మరి పుట్టపర్తి సాయిబాబా గారు మనకి కనిపించిన దేవుడు రూపంలో ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు పుట్టపర్తి పరిసర ప్రాంతాల్లో మంచి వైద్యం ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి కార్పొరేట్ స్థాయికి అంటదా మంచి హాస్పిటల్స్ బెంగళూరులో పుట్టపర్తిలో చేసి కొన్ని లక్షలాది మందిని ప్రాణాలు కాపాడిన గొప్ప మహోన్నతమైన బాబా గారు. అదేవిధంగా ఆ చుట్టుపక్కల గ్రామాలన్నీ కూడా మరి మంచినీటి సౌకర్యం, మరి అక్కడ పుట్టపర్తిలో మంచినీళ్ళు ఉండే పరిస్థితి ఉంది కదా 50 సంవత్సరాల క్రితం. అటువంటిది ఆ జిల్లా అంతా కూడా ఎక్కడ మంచినీటి సమస్య లేకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ఆధ్యాత్మికంగా మరి ప్రపంచవ్యాప్తంగా ఎంతో గొప్ప పేరు తెచ్చుకున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా నిన్నంతా బాబా గారు ఆశ్రమంలో ఉన్నారు. ఈ రోజు కూడా అక్కడే ఉన్నారు. మోడీ గారు కూడా వచ్చి ఆయన యొక్క చేసిన మంచి కార్యక్రమాలకు ప్రశంసలు చేసి, ఆయన ఈ భూమి మీద లేకపోయినా ఆయన చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎక్కడ డిస్కరేజ్ అవ్వకుండా బ్రహ్మాండంగా అన్ని ఆర్గనైజేషన్స్ కూడా నడుస్తున్నారు. దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం. మనందరూ మనిషి రూపంలో చూసిన భగవంతుడు లాంటి మరి బాబా గారు శత జయంతి ఉత్సవాలు మన నియోజకవర్గంలో ఎంత ఘనంగా చేస్తా ఉన్నా సుధాకర్ రాత్రి ఫోన్ చేసి చెప్పాడు. తప్పనిసరిగా ఎంపీ గారు మేము అందరూ కూడా వస్తామని చెప్పాం. మరి మీరు ఎంతో శ్రద్ధగా ప్రతి సంవత్సరం కూడా మరి బాబా గారు అసలు సుధాకర్ వాళ్ళ వైఫ్ని ఎప్పుడే 20 సంవత్సరాల నుంచి పాపం హాస్పిటల్కి ఫ్రీగా వైద్యం చేయడం, ఎన్నోసార్లు తీసుకెళ్ళి ఎన్నోసార్లు కూడా ఫోన్ కూడా చేయడం జరిగింది. ఇటువంటి వారిని ఎంతో మందిని బతికించిన గొప్ప వ్యక్తి అయినా ఆయనకి ఎంత చేసినా తక్కువే. అటువంటి సర్జరీతోత్సవం ఎంత ఘనంగా చేసినందుకు మరి లక్ష్మీదేవి లంక గ్రామ ప్రజలందరికీ దీన్ని కోఆపరేట్ చేసిన డిపార్ట్మెంట్ కూడా అధికారికంగా కూడా ఈరోజు చేయమంటే ఇక్కడ కార్యక్రమం అని చెప్పి మన ఎండిఓ గారు, ఎంఆర్ఓ గారు కూడా చెప్పాం. వాళ్ళు కూడా ఇక్కడ పాలు పంచుకున్నారు. కాబట్టి మన ముఖ్యమంత్రి గారు కూడా అధికారికంగా అన్ని చోట్ల చేయమని ఆదేశాలు ఇచ్చారు. మరి మీరు కూడా మంచి కార్యక్రమం పెట్టినందుకు మీకు మరొకసారి పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ ఆ బాబా గారి ఆశీస్సులు అందుకున్నారని గుడ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిగాయి. సామాజిక సేవ కార్యక్రమాల లక్ష్యంగా జన్మదిన వేడుకలు ఆద్యంతం సాగాయి. ఈ జన్మదిన వేడుకల్లో గన్ని కృష్ణ కుటుంబ సభ్యులు, కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, అధికారులు, అనధికారులు, నందమూరి అభిమానులు, నగర ప్రముఖులు హాజరై గన్ని కృష్ణకు శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామనగర్లోని గన్ని కృష్ణ నివాసం వద్ద ఉదయం నుండి వేడుకలు ప్రారంభమయ్యాయి. భారీ జనసందోహం మధ్య సర్వమత ప్రార్థనతో వేడుకలు మొదలయ్యాయి. పండితులు, పాస్టర్లు, ఇమాముల సమక్షంలో సర్వమత ప్రార్థన చేసి గన్ని కృష్ణకు సంపూర్ణ ఆరోగ్యం, ఉన్నత పదవులు రావాలని ప్రార్థన చేశారు. అనంతరం అభిమానుల సమక్షంలో రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్ పంతం రజని, శేషసాయి, జనసేన అర్బన్ ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, నగర అధ్యక్షుడు వై శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, తెదేప నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, గన్ని కృష్ణ అల్లుడు అన్ని రామకృష్ణ, కుమార్తె అన్ని స్మిత సమక్షంలో కేక్ కట్ చేశారు. سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين. يا رسول الله کرم کیجیے خدا کے واسطے.
స్టేట్ క్లియర్ చేశారు సార్ కొంచెం వచ్చిన మాట ఉంది దాని గారు ప్రార్థన జరిగిస్తారు. సకల ఆశీర్వాదాలకి కారణభూతుడైన సుప్రభా ఈ దయాదాఖ్యములను బట్టి భూమి మీద అందరి హృదయములను ఎరిగినట్టు వారు అయ్యా మా నాయకులు గన్నికృష్ణ గారు మా యేసుక్రీస్తు ప్రభువుని కోపము సన్నిధి పుట్టినరోజు చేసుకుంటే శ్రీ గణకృష్ణ గారి మీద వారి యొక్క బిడ్డలు దీవించి కాపాడుకోవాలి. గణకృష్ణ గారికి క్రైస్తవం దగ్గర శోభించి నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్.
ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి కార్తీక మాసంలో భారీ ఆదాయం సమకూరింది. ఆలయ చైర్మన్ ఐవి రోహిత్, ఈవో వీర్ల సుబ్బారావు పర్యవేక్షణలో భక్తులకు సకల సదుపాయాలు కల్పించడంలో సక్సెస్ అయ్యారు. కార్తీక మాసంలో 2వ విడత హుండీల లెక్కింపు ఈవో వీర్ల సుబ్బారావు, డిప్యూటీ కమిషనర్ బాబురావు పర్యవేక్షణలో జరిగింది. 17 రోజుల గాను హుండీల ద్వారా 1,70,00,000 ఆదాయం లభించింది. కార్తీక మాసంలో దేవస్థానానికి లభించిన ఆదాయ వివరాలను ఈవో సుబ్బారావు మీడియాకు తెలిపారు. लागे తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యువనేత చింతకాయల విజయ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, అభిమానులు మరియు యువత ట్విట్టర్ వేదికగా ఆయనకు పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అభిమానులు చూపిన ఈ అభిమానంతో ట్విట్టర్ హ్యాపీ బర్త్డే విజయన్న అనే హ్యాష్ట్యాగ్ ఏకంగా భారతదేశంలోనే మొదటి స్థానంలో ట్రెండ్ అయింది. ఒక పక్క పుట్టినరోజు వేడుకలు, మరోపక్క సోషల్ మీడియాలో ఈ అరుదైన రికార్డుతో అభిమానుల ఆనందం రెట్టింపైంది. యువనేత చింతకాయల విజయ్కి యువతలో ఉన్న క్రేజ్ కి ట్రెండింగ్ నిదర్శనంగా నిలిచింది. ముందుగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. రానున్న రోజుల్లో మన నర్సీపట్నం నుంచి ఉన్నత స్థాయి పదవులు సాధించే సమర్థత ఎవరికైనా ఉందంటే అది మన చింతకాయల విజయ్ గారికి. మరి ఈ రోజు ఎక్కడైనా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా సరే ఇలా సమస్యలో ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ పెడితే తక్షణమే సాల్వ్ చేసే గొప్ప వ్యక్తి. అలాంటి ఒక యువ నాయకుడు మన నర్సీపట్నం నియోజకవర్గం మన అయ్యన్నపాత్రి గారి బిడ్డగా మనకి ఇక్కడ మన నియోజకవర్గానికి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన మరిన్ని రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయి పదవులు సాధించి మరింత స్థాయికి ఎదిగి అయ్యన్నపాత్రి గారి ఆశయాలు మన నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని మెరుగుపరిచే విధంగా ఆయనకు మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరు, మంచి భవిష్యత్తు రావాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
అందరికీ నమస్కారం అండి. ముందుగా మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి చింతకాయల విజయ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ రోజు అబిడ్ సెంటర్ లోనే ఉన్నటువంటి 30 అడుగుల కట్టౌట్కి పూలమాల వేసి ఇక్కడ కార్యకర్తల చేత జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే విజయ్ గారు ఎంతో ఉన్నత స్థితికి ఎదగాలని, ఇంకా ఎన్నో పుట్టిన రోజులు చేసుకోవాలని, ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవిని ప్రార్థిస్తూ తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మన యువ నాయకులు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారి బర్త్డే సందర్భంగా మరి అబిడ్ సెంటర్ లో మరి విజయన్న గారి బర్త్డే వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. మరి అదే విధంగా మరి విజయన్న గారి గురించి చెప్పాలంటే మరి ఒక్క మాటలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే, చెప్పాడంటే చేస్తాడంతే. అదే విధంగా మరి విజయన్న గారు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి ఆయన జీవితాన్ని సాగాలని, అలాగే ముందు రాజకీయాల్లో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి అందరి తరఫున విజయన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముక్తి ప్రదాత ఏవీ నగరం 7 శనివారాల వెంకన్నను దర్శించుకోండి. సకల భోగభాగ్యాలు సిరి సంపదలతో తులతూగండి. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం 7 జన్మల పుణ్యఫలం. డిసెంబర్ 5వ తేదీన శ్రీనివాసుని నిజరూప దర్శనం చేసుకోండి. స్వామివారి సన్నిధిలో పంచామృతాభిషేకాలు, విశేష పూజలు, భక్తులకు ఇదే మా ఆహ్వానం. శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం, ఏవీ నగరం, కాకినాడ జిల్లా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టపగులు వెంకట్రావుకు సతీ వియోగం, అనంత రామలక్ష్మికి యనమల నివాళి. అనకాపల్లి జిల్లాలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు, అచ్యుతాపురంలో యూనిటీ ర్యాలీ. కోనసీమ జిల్లాలో సత్యసాయి చెత్త జయంతి వేడుకలు, బాబాను దర్శించుకున్న ఎమ్మెల్యే బుచ్చిబాబు. అన్నవరం ఆలయ హుండీల లెక్కింపు, సత్యదేవునికి కానుకల వెల్లువ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.